వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి జస్టిస్ కోసం యావత్ ప్రపంచంతో పాటు సుమన్ టీవీ తరపున మా వంతు మేము అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ని తెలుసుకుంటూ సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉన్నాము. ఇవాళ కనుక మనం చూసుకుంటే టీచర్స్ డే సందర్భంగా అభయ తల్లి రాసిన లెటర్ వైరల్గా మారిందని చెప్పొచ్చు. చాలామంది ఆ లెటర్ విన్న వాళ్ళు, చదివిన వాళ్ళు ఎమోషనల్ కూడా అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, అభయ గురించి తల్లి మాట్లాడిన మాటలేంటో హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అమ్మ. ఇవాళ మనం చూస్తే నెల రోజులకు పైగా అయిపోయింది సంఘటన జరిగి. చాలామంది ఆడపిల్లలు ఏ విధంగా అయితే జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అందులో నేను ఒకదాన్ని అని చెప్పొచ్చు. ఎప్పుడు జస్టిస్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది అన్నదాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. ప్రతి అప్డేట్ని కూడా జాతీయ మీడియాలో ఏదైతే వస్తూ ఉందో కన్ఫర్మేషన్ న్యూస్, అది ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. అభయ తల్లి మాటలు మనం విన్నాం, ఆ లెటర్ని మనం చూసినా చాలా బాధాకరం అని చెప్పాలి. ఆ పూర్తి సమాచారం ఏంటి? భారతదేశంలో వైద్య విద్య అభ్యసించడం అన్నది నిజంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత గొప్ప విషయం. అందులో కూడా ఒక సగటు మధ్యతరగతి వ్యక్తులు కోట్ల రూపాయలు కట్టి ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితి. అందని ద్రాక్ష పండు వైద్య విద్య అంటే. ఎన్నో లక్షల మంది కాంపిటీషన్లోకి వెళ్తారు, కొన్ని వేల మంది నిలబడతారు, కొన్ని వందల మంది మాత్రమే సీట్స్ వస్తాయి. అందులో పదుల సంఖ్యలో మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది. అభయ తల్లిదండ్రులు నిన్న సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వానికి, ప్రజలను ఉద్దేశించి ఒక లెటర్ని రాశారు. ఆ లెటర్లో వాళ్ళు రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఒక పక్క టీచర్ని సెల్యూట్ చేస్తూ, మా అమ్మాయి ఈరోజు ఈ స్థాయికి ఇన్ని కలలు కనడానికి ముఖ్యంగా టీచర్ల మా అమ్మాయి లేదు కాబట్టి మా అమ్మాయి తరఫున మేము మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు చిన్నప్పటి నుంచి నాలో కలిగించినటువంటి ఆ యొక్క ఉత్సాహం, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఉత్తేజం ఇవన్నీ కూడా నాకు కలిగి నేను ఈరోజు డాక్టర్ స్థాయిలోకి వెళ్ళగలిగాను. నా పేరు ముందు డాక్టర్ ఉంటే చాలు, డిగ్రీలు ఉంటే చాలు తప్ప డబ్బుతో అవసరం లేదు అని ఎన్నో భావితరాల మీద, అంటే భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో అడుగుపెట్టబోతుంటే ఆ అభయ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి యొక్క ఫీలింగ్స్ని, అంటే ఆ అమ్మాయి రాసినటువంటి డైరీలో రాసుకుంటుంటే కొన్ని మీనింగ్స్ని వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని అర్థమయ్యేటట్టుగా ఈ లెటర్లో రాస్తూ జాతికి లెటర్ రాశారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఉద్దేశించి లెటర్ రాశారు. అందులో ఆ మాటలు ఎంతో ఆవేదన కలిగించే విధంగా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పేది చాలా సగటు వ్యక్తులండి. వాళ్ళ నాన్నగారు చేసేది ఒక టైలర్ జాబ్. అంటే రిలీజ్ చేయొద్దన్నారు వాళ్ళ డీటెయిల్స్గా. నేను చాలా గుప్తంగా ఉంచుతున్నాను కానీ నేను ఆగలేక నేను చెప్తున్నానండి. చాలా పూర్ ఫ్యామిలీ, ఒక్కగానొక్క కూతురు, చాలా పూర్ ఫ్యామిలీ. డైలీ ఆ రోజు ఇచ్చే బట్టలు కుట్టుకుంటే కానీ పూట గడవని పరిస్థితి వాళ్ళ పేరెంట్స్ది. ఒక్కగానొక్క కూతురు. ఆ తల్లిదండ్రులకి ఎంతో ధైర్యాన్ని ఉరిపోసేది. చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్ ఆ అమ్మాయి, నేను డెఫినెట్గా డాక్టర్ని అవుతాను అని చెప్పి ఎన్నో లక్షల మందిలో ఆ సీట్ సంపాదించుకుంది. ఎంబీబీఎస్ అదే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేసుకుంది. అదే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అయిన తర్వాత మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాసింది. పీజీలో కూడా మళ్ళీ అదే కాలేజీలో సీట్ రావడం ఎంత గొప్ప విషయం అంటే అండి. సేమ్ కాలేజీలోనే ఎంబీబీఎస్ చేస్తూ సేమ్ కాలేజీలోనే పీజీ సీట్ రావడం. ఇక్కడ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇదొక ఎంట్రన్స్ ఉంటుంది, అదొక ఎంట్రన్స్ ఉంటుంది. మళ్ళీ పీజీలో కూడా ఎంట్రన్స్ రాసి మళ్ళీ అదే కాలేజీలో సీట్ తెచ్చుకొని 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మ్ అవుతోంది. ఇంకొక 6 months 1 yearలో కంప్లీట్ చేసుకొని బయటకు రావాల్సినటువంటి చిన్న తరుణంలో లాస్ట్ స్టెప్లో ఇంత దారుణమైన విషయం జరిగిన తర్వాత ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక వేదన ఎవ్వరు కూడా తీర్చలేదండి ఉష గారు. ఎవ్వరు తీర్చలేదు. ఆ బాధని చెప్పలేము. నో మోర్ వర్డ్స్. ఆ ఇంగ్లీష్ బహుశా మనకు ఆ పదాలు వచ్చే కూడా మనం వాడుతున్నాం కానీ తెలుగులో ఆ పదాలు వెతుక్కోవాల్సి వస్తాయి మనకి. బహుశా డిక్షనరీలో కూడా పదాలు ఉండేవి. మానసిక క్షోభ. నిరసనకారులు కొన్ని వందల మంది, వేలాది మంది రాత్రనక పగలనక ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, జస్టిస్ కోసం పోరాడుతున్నారు. కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా పోరాడుతున్నాయి. నిజానికి అబద్ధానికి, మంచికి చెడుకి ఆ దుర్గాదేవి ఏ రోజైతే అప్పుడు మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి అదే కలకట్టలో దుర్గకాళిగా పేరందుకుంటుందో అటువంటి రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన నిజంగా ఒక మంచి మార్పుకే దారితీయాలి. అయితే మనం లెటర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఉష గారు. ఈ లెటర్లో వాళ్ళు రాసినటువంటి మాటలన్నీ కూడా టీచర్స్ డే వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఎవరు జరుపుకోలేదండి.
టోటల్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఒక సందర్భంలో అదే వెస్ట్ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు, దేశానికి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. వెస్ట్ బెంగాల్కి 2 సార్లు గవర్నర్గా పనిచేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి. సో ఆ రాష్ట్రానికి సర్వేపల్లి రాధాకృష్ణన్కి చాలా అనుబంధం ఉంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్రతి ఏడాది టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను సన్మానించుకుంటారు. కానీ ఈ ఏడాది కేవలం పేపర్ వరకు మాత్రం పరిమితమైంది తప్ప ఎటువంటి సెలబ్రేషన్స్ వేయలేదు. దాన్ని ఈ సంవత్సరం దాన్ని పూర్తిగా నిషేధించుకునే స్థాయికి వెళ్ళగలిగారు. ఎందుకంటే ఎన్నో ఊహలతో అడుగుపెట్టుకుంటే ఒక అమ్మాయి భావితరాలకు ఒక ఆదర్శంగా నిలబడాల్సిన అమ్మాయి. అంటే ఇంకోటి ఏంటంటే తన వైద్యుడి ద్వారా తను చెప్పేదట, ఇప్పుడు కూడా నేను పేదలకు చాలా సహాయం చేస్తానని గవర్నమెంట్ ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ పొందాను నా వైద్య విద్యకు సంబంధించి. సో ప్రజలకు రాబోయే రోజుల వైద్య విద్య నేను చాలా ఎంతోమంది పేదలకు నేను అందిస్తాను, సేవ చేయాలి అనే ఒక ఎన్నో ఆలోచనలతో బయట రావాల్సిన ఒక అమ్మాయి తన జీవితాన్ని అర్ధాంతరంగా కొంతమంది పాశవిక ముష్కర మూర్ఖల దాడికి ఆవిడ తన జీవితాన్ని అక్కడ అంతం చేసుకోలేదు. అది కూడా మామూలు కాదండి, అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా, అత్యంత పాశవికంగా, అత్యంత దయనీయంగా, చెప్పుకోవడానికి కూడా ఒళ్ళు గగురు పుడిచే విధంగా పాప ఆ బాధ ఎలా భరించిందో, ఆ కష్టం ఎలా భరించిందో అంత అగమ్య గోచరం చూసి చివరికి ఈ సంఘటన అయిపోయిన తర్వాత ఫార్మాలిటీస్, ప్రభుత్వ లాంఛనాలు, పోస్ట్ మార్టమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్రిమేషన్ అంత్యక్రియలు జరగడం కోసం అని చెప్పి డెడ్ బాడీని పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒక 400 పోలీసులు ఆ క్రిమేషన్ జరిగే స్థలం దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ క్రిమేషన్ దగ్గర జరగాల్సిన ప్లేస్లో ఆల్రెడీ ఒక 2-3 బాడీస్ వెయిటింగ్లో కూడా ఉంటే కూడా పేరెంట్స్ అతి తొందర పెట్టి వాటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా ఆ అంత్యక్రియలు జరిగే సందర్భంలో తన బాడీని తొందరగా పంపించి పేరెంట్స్ తోటి పేపర్లో సంతకాలు పిండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాక్ష్యాధారాలను రూపుమాపేయాలని ఒక ఉద్దేశంతో పేరెంట్స్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఆ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. నిన్న నిరసనకారుల మధ్య వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఇంకో విషయాన్ని కూడా వాళ్ళు ఎంత దారుణమైన విషయాన్ని వాళ్ళు వెలిబుచ్చారంటే, మమ్మల్ని అక్కడ కొంత లంచం ఇచ్చి, అంటే ఒక వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు, కొంత అమౌంట్ని ఇవ్వడానికి అక్కడ లోకల్ డీసీపీ నార్త్ జోన్ కలకటా డీసీపీ తమ దగ్గరకు వచ్చి కొంత అమౌంట్ ఇవ్వజూపాడని, అది అందుకొని వైట్ పేపర్ని సంతకం పెట్టమని చెప్తే మేము జస్ట్ రిజెక్ట్ చేసాం ఆ అమౌంట్. ఎందుకంటే మేము ఇంత మా ప్రాణంతో ప్రాణంగా పెంచుకున్న మా అమ్మాయి మా కళ్ళ ముందు లేనప్పుడు ఈ డబ్బు మాకెందుకు. ఆ అమ్మాయి కూడా అనేదట, డబ్బు కాదు మనకు కావాల్సింది, నా పేరు ముందు ఇన్ని డాక్టర్ డిగ్రీలు ఉంటే నాకంత గొప్పది అనిపించుకోవడం. ఆ అమ్మాయి చేసింది పాపం చూడండి, ఒక పల్మనాలజిస్ట్, అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం అది. కానీ ఆ అమ్మాయికి ఏ శాస్త్రం చదువుకుందో అదే ఊపిరి లేకుండా చేసేసారు. నో వర్డ్స్ సార్. నిజంగా ఇందులో మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అభయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గ్రాటిట్యూడ్ని వాళ్ళు మర్చిపోలేదు. ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు అంటే వాళ్ళ మానవతా దృక్పథం అనుకోవాలా, లేదంటే కృతజ్ఞతా భావం అనుకోవాలా తెలియదు, కానీ నిజంగా ఆ పేరెంట్స్కి హ్యాట్సప్ చెప్పాలి. వాళ్ళ కూతురికి సంబంధించి జస్టిస్ త్వరగా రావాలని, ఆ టీచర్స్ బ్లెస్సింగ్స్, పోరాటాలన్నీ త్వరగా నెరవేరాలని, ఆ పోరాటాన్ని ఎప్పుడైతే ఆ అమ్మాయి జస్టిస్ వైపుగానే తీసుకెళ్లాలని ఆచార్య దేవోభవ అంటారండి. ఆచార్యుడిని సాక్షాత్ దేవుడితో పోలిస్తాం. బహుశా ఈ సంఘటనలో కూడా మనుషులతో సాధ్యపడదేమో, ఎందుకంటే జరుగుతున్న అక్రమాలు రోజు చూస్తుంటే మన గుండెలు తరుక్కుపోతున్నాయి. బహుశా మరలా దేవుడా రావాలేమో, ఆ దేవుడిస్తే కానీ సమస్యకి పరిష్కారం రాదేమో. సమస్యకి పరిష్కారం త్వరగా జరగాలనే కోరుకుందాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమోష్ గారు.